ప్రార్థించుకొని మనము ఇదే కాల సమయంలో ఈ ఆరాధనని ప్రారంభిద్దాం. We will start this worship time with prayer. మనందరము మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుని ఒక భయభక్తిలో, దేవుని ఒక సన్నిధిలో ఉన్నామనే విషయాన్ని గ్రహించి ఆత్మతోను సత్యముతోను మనందరం కూడా మన హృదయాలని సిద్ధపరచుకుందాం. తెలిసి తెలియక ఏదైనా తప్పులు మనం చేసి ఉన్నామంటే ఆ ప్రతి ఒక్క తప్పు నిమిత్తము క్షమాపణను కోరుకుందాం. మన్నించే గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన మన ప్రతి పాపాలన్నిటిని మన్నించి మనని నీతివంతులుగా తీర్పు తీర్చి ఆయన కరుణ ద్వారా మనని ఆశీర్వదిస్తాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23-24 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన కరుణ ప్రతిరోజు నూతనమైనది. Lamentations 3:23-24 the Lord said his mercies are new each morning. So we rejoice because of his mercy, we rejoice because of his grace, we are here because of his love. So if you have done anything in your ignorance, in your arrogance, if there is any sin inside you, we request you all to confess that sins and prepare your hearts as you're about to meet a holy God. ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి మనందరం కలవబోచున్నాం కాబట్టి మనందరం మన హృదయాలన్నిటినీ సిద్ధపరచుకుందాం. మన దేవుడు గొప్పవాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆది అంతమై ఉన్న దేవుడు మన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు. ఎలాంటి సందర్భంలో మనని వీడడు, ఎడబాయడని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధించే సమయం, ఆ దేవుణ్ణి గణపరిచే సమయం, ఆ దేవుణ్ణి స్తుతించే సమయం, ఆ దేవుణ్ణి మహిమపరిచే సమయం కాబట్టి ఎవరు కూడా, సంఘ సభ్యులారా అందరూ కూడా ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధించడానికి మీ హృదయాలని సిద్ధపరచుకోండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. అందరు కూడా కలిసి ఆ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టండి. అందరు కూడా కలిసి ఆ దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టండి. దయచేసి ఎవరైతే నిల్చోవాలనుకుంటున్నారో దయచేసి నిలబడండి. చప్పట్లు కొడుతూ ఆ దేవుడిని ఆరాధించండి. ఆ దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టండి. ఆ దేవుడు ఘనవంతుడు, ఆ దేవుడు బలవంతుడు, ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు ఆది అంతమై ఉన్న దేవుడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనందరము ప్రార్థిస్తాం. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ విషయాన్ని గ్రహించి మనందరం మన హృదయాలని సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నత స్తోత్రాలండి ప్రభా, ఈ సమయంలో మీరు మాత్రం ఉన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభా, నువ్వు ఎన్నడూ విడవవు ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడవు తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాగ్దానాలు మా పట్ల ఉన్నతమైనవి, నీ ఆలోచనలు మా పట్ల ఉన్నతమైనవి. ప్రభా, నీ వంటి దేవుడు ఎవరు లేరు దేవా. మా కోసం యుద్ధం చేస్తున్న యుద్ధ వీరుడవై ఉన్నావు దేవా, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. మా పక్షంగా నిలబడి ప్రభా మాకు అగ్ని వలె కంచుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. గత వారంలో మా తోడై ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభా, ఈ సమయంలో తండ్రి నిన్ను మహిమపరచడానికి నీ బిడ్డలు వచ్చి ఉండగా ప్రభా వాళ్ళ ఆరాధనాన్ని స్వీకరించమని నిన్ను అడుగుచున్నాం. ప్రభా, మా ఆరాధనాన్ని స్వీకరించు ప్రభా. ప్రభా, మేము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తున్నామంటే ఆ తప్పులన్నింటినీ క్షమించమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రం. ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. అవును రాజా, పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి వచ్చాం. మా యొక్క స్వరాలు నీకు ఒక నూతనమైన స్వరములా తండ్రి, మా యొక్క స్వరాలు నీకు ఒక చక్కని సువాసనగా ఉండాలని మేము పాడుచున్నాం. ఓ తండ్రి, మా ఆరాధనాన్ని స్వీకరించు. మీ అభిషేకం మాకు కావాలి, మీ అభిషేకం మాకు కావాలి దేవా. నీవు రావాలి యేసయ్యా, నీవు లేకుంటే మేము ఏది లేదు తండ్రి. కాబట్టి ప్రభా, నీ బిడ్డలు మీ ప్రజలు ఆసక్తితో వచ్చారు, నీ బిడ్డలు ఆనందంతో నిన్ను ఆరాధించడానికి వచ్చారు. కాబట్టి తండ్రి దిగిరావు ప్రభా, దిగిరా, మిమ్మల్ని అభిషేకించు, మాతో మాట్లాడు. మేము మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు ప్రభా మాతో మాట్లాడు తండ్రి. ప్రభా, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. సంఘ సభ్యులారా అందరూ కూడా మనము ప్రార్థిస్తాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. నోరిప్పి ఆ దేవుడితో మాట్లాడడం మొదలు పెట్టండి. ఈ సమయాన్ని వ్యర్థం చేయొద్దు దయచేసి. ఎవరు కూడా ఈ సమయాన్ని వ్యర్థం చేయొద్దు. పెద్దల నుంచి చిన్నల దాకా కూడొచ్చిన మీరందరూ కూడా నోరిప్పి ఆ దేవుడిని స్తుతించండి. నోరిప్పి దేవుడు మీ జీవితంలో చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుడిని ఆరాధించండి. ఆరాధన సమయం అమూల్యమైనది. ఆరాధనలో విజయం అనేది ఉన్నది కాబట్టి ఆ విజయాన్ని అనుభవించడానికి వచ్చిన మీరందరూ కూడా ఆ దేవుడిని ఆరాధించండి, ఆ దేవుడిని ఆరాధించండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని మహిమపరుస్తాం, ఆ దేవుడిని ఘనపరుస్తాం, ఆ దేవుడిని స్తుతిస్తాం, ఆ దేవుడిని ఆరాధిస్తాం. మనందరం దేవానికి స్తోత్రం అని. మంచి దేవుడా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం.
శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన వాడానికి స్తోత్రం. ఎనలేని ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన వాడానికి స్తోత్రం. మా పట్ల జాలి చూపులు కలిగిన దేవానికి స్తోత్రం. నీ తల్లి నిన్ను మర్చినా నేను నిన్ను మరవనని చెప్పిన దేవానికి స్తోత్రం అని ఆ దేవుడిని స్తుతించు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన స్తుతించండి. ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి ఆయన స్తుతించండి. ఆయన ఇచ్చిన నీతి వస్త్రాన్ని బట్టి ఆయనను స్తుతించండి. ఆయన ఇచ్చిన ఆయన మన జీవితంలో చేసిన మేలులన్నింటినీ బట్టి ఆయనను స్తుతించండి. స్తుతిస్తాం. దేవానికి స్తోత్రం అని స్తుతిస్తాం. నీకు వందనం యేసయ్యా, నీకు వందనం యేసయ్యా. మనందరికీ తెలిసిన పాటలే. ఆ పాటలు మనందరం పాడి ఆ దేవుణ్ణి ఘనపరుస్తూ ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తాం. పాడాలి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. హల్లెలూయా 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 స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. మరొకసారి అందరు కలిసి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. ఆ దేవుడు పిలిచిన వెంటనే జవాబిచ్చేవాడు. ప్రతిసారి ఆకాశం నుంచి మన్నాను గుర్తించి బండ నుంచి మన కోసం నీళ్లు రప్పించిన ఆ దేవుడిని ఆరాధించాలి. ఇదే సమయం ఆయనని స్తుతిస్తూ మహిమపరుస్తాం. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. అందరు కలిసి బండనుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెరుము. మహిమ మహిమ ఆ యేసుకే, మహిమ మహిమ మన యేసుకే, మహిమ 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 మన యేసుకే, మహిమ మహిమ
రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా అందరు కలిసి మహిమా మహిమా యేసుకే మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా 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 హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మరొకసారి కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే దేవా నీకు మహిమ కలుగునుగా నీకు మహిమ కలుగునుగా తండ్రి మంచి వాడవని శ్రేష్టమైన దేవుడా తండ్రి నీ నామంలో విజయం అన్ని నామములకైనా పై నామం ఏ నామం అండి మన యేసయ్య నామం మన యేసయ్య నామము అన్ని నామముల కన్నా పైనామం ఆ నామాన్ని ఘనపరుస్తాం అందరికీ తెలిసిన పాట అన్ని నామముల కన్నా పైనామం అనే ఆ పాటని మనందరం కలిసి పాడుతుండగా ఎవరు కూడా మౌనంగా ఉండద్దు మీ కష్టాలు ఉన్నాయా మీ బాధలు ఉన్నాయా మీ కన్నీళ్ళు ఉన్నాయా అవన్నీ దూరం చేసే నామము నా యేసయ్య నామం కాబట్టి ఆ యేసయ్య నామాన్ని స్తుతిస్తుండండి ఆ యేసయ్య నామాన్ని ఘనపరుస్తుండండి ఆ యేసయ్యని ఎంతగా మనం ఘనపరిస్తే అంతగా మనం విజయవంతులవుతాం సాతానుడు మనని ఓడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మనము ఆరాధన ద్వారా ఆయనని ఓడిపించగలం సాతాన్ని మన జీవితం నుంచి దూరం చేయాలంటే దేవుడిని ఆరాధించండి పాటల ద్వారా మీ స్తుతుల ద్వారా మీ పెదాల ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తుండండి ఈ సమయం అమూల్యమైనది సంగమా ఈ సమయం అమూల్యమైనది స్తుతించు పాటలు వస్తే పాటలు పాడి దేవుణ్ణి స్తుతించు పాటలు రాకపోయినా నీ నోరిప్పి దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ దేవుణ్ణి స్తుతించు కానీ మౌనంగా ఉండొద్దు ఎవ్వరు కూడా పెద్దల నుంచి చిన్నల దాకా అందరితో నా హృదయపూర్వక మనవి అండి సమయాన్ని వ్యర్థం చేయకూడదు ఆరాధించండి పాడండి దేవుణ్ణి స్తుతించండి తగినది క్రీస్తు నామము మరొకసారి అన్ని నామములు అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది నామము యేసు నామము యేసు నామము జయం జయము సాతాను సత్తు లయం లయము యేసు నామము జయం జయము సాతాను సత్తు లయం లయము హల్లెలూయా హోసానా హల్లెలూయా ఆమేన్ మరొకసారి హల్లెలూయా హల్లెలూయా హోసానా హల్లెలూయా ఆమేన్ అన్ని నామములు
అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామం, యేసు నామము సాతాను లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. అందరూ కలిసి పాడదామా? హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. ఆరాధనలో స్వస్థత ఉందండి. మానసిక వ్యాధులకు స్వస్థత, మీ శరీర వ్యాధులకు స్వస్థత, మీరు పడుతున్న ఇబ్బందులన్నిటికీ విడుదల ఆ ఆరాధనలోనే ఉంది. ఈ సమయంలో ఎవరైతే ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధిస్తారో ఆ విజయాన్ని, ఆ స్వస్థతని, ఆ ఆనందాన్ని పొందుకుంటారు. కాబట్టి దయచేసి అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ ఆ ఘనమైన దేవుణ్ణి స్తుతిస్తాం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించెను అభిషక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలన్నీ తొలగించెను అభిషక్తుడైన క్రీస్తు నామము. అందరూ కలిసి చేతులెత్తి యేసు నామము జయం జయము. సాతాను లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. అవును దేవా, నీకు మహిమ కలుగును గాక తండ్రి. నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం దేవా. శక్తిగల నామము, మహిమగల నామము, విడుదలిచ్చే నామము నీ నామము తండ్రి. నీ నామాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం. నీవిచ్చిన గొప్ప అధికారాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాం తండ్రి. ఓ తండ్రి, మాలో ఏ మంచి లేదు, నాలో ఏ మంచి లేదు, అయినా నన్ను ప్రేమించున్నావు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తాను. ఓ దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు ఇస్తాను. ఆ దేవుడు మంచివాడు, ఆ దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆ దేవుడిని స్తుతించండి, ఆ దేవుడిని ఆరాధిస్తాం, ఆ దేవుడిని గణపరుస్తాం. మన తండ్రి, మన దేవుడు, మన ప్రభు, మన కాపరి అన్నీ అయి ఉన్న ఆ దేవుడిని ఆరాధిస్తాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. పిలవండి ఆ నామాన్ని, యేసయ్యా అని పిలవండి. ఆ దేవుడు మంచివాడు, గొప్పవాడు. నీకు స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆ దేవుని యొక్క సన్నిధిలో భయము దూరం అయిపోతుంటుందండి. భయపడద్దు,
భయం నుంచి తొలగించడానికి ఆ దేవుడు మనని ఇక్కడ తీసుకొచ్చాడు. భవిష్య భయము, కుటుంబ సమస్యల్లో భయము, అనవసరమైన భయాలకి మీరు గురి అయ్యారేమో. ఆ భయం నుంచి విడుదల ఇవ్వడానికి నా దేవుడు ఈరోజు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఆ భయం నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారంటే ప్రార్థించండి, ఆ దేవుడిని ఆరాధించండి. ధైర్యంగా చెప్పండి, నేను భయపడను. బలవంతుడా, నీవు నా తోడు ఉన్నావు కాబట్టి నేను భయపడనని చెప్పండి. నేను దిగులు చెందను. నువ్వు బలవంతుడివి, నువ్వు నా తోడు ఉన్నావు, నేను ఎందుకు భయపడాలి? నీకు స్తోత్రం. మోహనతుడా నీ చాటునా నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. మరొకసారి, మహోన్నతుడా మహోన్నతుడా నీ చాటునా నే నివసించెదను, సర్వశక్తుడా నీ నీడలో నే విశ్రమించెదను. బలవంతుడా బలవంతుడా నీ సన్నిధియే నే ఆశ్రయించేదా అనుదినం. బలవంతుడా నీ సన్నిధియే నే ఆశ్రయించేదా యేసయ్యా, 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 యేసయ్యా. చీకటిలో సంచరించు తెగులుకైనా, దీనమెల్ల వేధించే వ్యాధికైనా నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. అందరు కలిసి, నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా అని అందరూ, యేసయ్యా, 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 యేసయ్యా. అవును దేవా, మేము భయపడము, నీవు మా పక్షంగా ఉన్నావు కాబట్టి నేను భయపడను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అవుతాను. మంచి వాడా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. నే భయపడను, నే దిగులు చెందను. యెహోవా రాఫా నా తోడు నీవే. చివరిసారి యేసయ్యా అని
యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా అని భయం నుంచి మమ్మల్ని దూరం చేసిన దేవా నీకు స్తోత్రం. నీ కృపలు మమ్మల్ని స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రం. మా పక్షంగా ఉండి మా కోసం యుద్ధం చేసిన దేవా నీకు స్తోత్రం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మాతో మాట్లాడావు తండ్రి, భయపడకు నేను నీ తోడై ఉన్నానన్నావు. నేను భయపడను తండ్రి, నువ్వు తోడై ఉన్నావు. 1 పీటర్ 5వ అధ్యాయం 7వ వచనంలో నీ చింత అయితే అంతా నా పైన వేయమన్నాడు. మీరు నా గురించి చింతిస్తున్నారు తండ్రి, మీరు నీ చింత భారం అంతా నీపై మోయమన్నావు తండ్రి. ఓ సమస్త ప్రజలారా బాధపడుచున్నారా, నా యుద్ధకు రమ్మన్నావు, నీ యుద్ధకు వచ్చిన్నాం తండ్రి. ఈరోజు నేను ఆరాధిస్తున్నాం తండ్రి. మా ఆరాధనని స్వీకరించు, మహోన్నతుడా స్వీకరించు. నీకు స్తోత్రం. మంచి దేవుడా అవును, నీకు స్తోత్రం. నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. నీకు స్తోత్రం. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించినది నీ కృప, ఎదిరించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నే జీవించినది నీ కృప, ఎదిరించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావాలి, నీ కృపయే చాలును. నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిక్కిరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిక్కిరిగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే ఏమీ లేను. అందరూ కలిసి నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. ఆలోచించి ఆ సమయాన్ని గుర్తించుకోండి. మనకెవ్వరు లేనప్పుడు, మనల్ని అందరు విడిచిపెట్టినప్పుడు ఆ దేవుడు మాత్రమే మన పక్షంగా ఉన్నాడు. ఎవరు లేరండి మన తోడుగా.
దేవుడు మాత్రమే ఉన్నాడు. ఎల్లప్పుడు మన తోడు ఉంచాడని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఒంటరిగా మనం ఏడ్చి ఉన్నాం, తొట్టిల్లి మనం నడిచి ఉన్నాం, బిక్కిరిగా ఏడ్చి ఉన్నాం. ఆ దేవుడు ఆ సమయంలో అంతా మన పక్షంగా ఉండి మన కన్నీళ్లు తుడిచి మనం పడిపోయిన స్థితిలో నుంచి మనల్ని లేవనెత్తాడు. కాబట్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తామా? ఆ దేవుని యొక్క కృప, ఆ కృపలో ఉన్న శక్తిని మనందరం అనుభవించాం. కాబట్టి ఆ కృపని అందరం మనం రుచి చూశాము. కాబట్టి ఆ కృపని హెచ్చిస్తూ పాడండి, ఆ కృపని వర్ణిస్తూ పాడండి, ఆ కృపని మహిమపరచండి, ఆ కృప గల దేవుణ్ణి ఆరాధిస్తుండని. నీకు స్తోత్రమని. నేనని చెప్పుటకు నాకు ఏమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకు ఏమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే ఏమీ లేను, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృపయే కావాలను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా, నీ కృపయే కావాలను. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. యేసయ్యా దేవా, నేనేది లేను, నీ కృప నన్ను హెచ్చించింది, నీ కృప నన్ను మహిమ నుంచి అధిక మహిమలో నడిపించింది. నీ కృపను బట్టి నేను ఆరాధిస్తున్నాను, నీ దయను బట్టి నేను స్తుతిస్తున్నాను, నీ కరుణను బట్టి నిన్ను మహిమపరచుచున్నాను తండ్రి. ఏమి ఇవ్వగలను తండ్రి? ఏది లేదు. స్తోత్రం నా దేవానికి స్తోత్రం. El Shaddai ఆరాధనా, Elohim ఆరాధనా, Adonai ఆరాధనా, Yeshua ఆరాధనా. నేను పోలిన వారెవరు, మీరు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నేను పోలిన వారెవరు, మీరు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. El Shaddai ఆరాధనా, Elohim ఆరాధనా, Adonai ఆరాధనా, Yeshua ఆరాధనా, El Shaddai ఆరాధనా, Elohim ఆరాధనా, Adonai ఆరాధనా, Yeshua ఆరాధనా.
నిలిచి కరుణీటిని తుడచితివయ్యా. కంటి పాపవలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన, ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ 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 ఆరాధన. ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ 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 ఆరాధన. తండ్రి, నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరుస్తున్నాను. ఈ సమయం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ పాటల ద్వారా నేను మహిమపరచగలిగాం, దాన్ని బట్టి నీకు వందనాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి మిగతా వర్తమానాన్ని, మిగతా ఆరాధనని మీరు అభిషేకించమని పరిశుద్ధ నామం యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో మంచి కార్యాలు చేసే దేవుడు. ఆయన సన్నిధిలో మనం వచ్చి ఆయనని ఆరాధించే అవకాశాలు మనకు ఆయన ఇచ్చాడు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది దేవుడిని చక్కగా ఆరాధించగలిగారండి? చక్కని ఆరాధన సమయం ఇచ్చడా లేదా దేవుడు మనకి? అవునా లేదా? We had a good time of praise and worship. I hope you enjoyed the worship time. The presence of the God, presence of our Lord was here, and He's going to speak to our hearts. దేవుని యొక్క వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడబోచున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. వాక్య భాగంలో వెళ్ళే ముందు ఈ రోజున మన మధ్యలో సంగీత వాళ్ళ అత్తగారు, అంటే అంకుల్ హ్యారీ వాళ్ళ చెల్లెలు అల్ఫోన్సా గారు మన మధ్యలో ఉన్నారు. అల్ఫోన్స్ అమ్మగారు మన మధ్యలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఆమె వచ్చారు. నేను గత వారము వాళ్ళ డాటర్ ఇన్ లా వాళ్ళ రమ్య గారు అని కూడా మన మధ్యలో ఉన్నారు కదా గత వారంలో. వాళ్ళు కూడా అసలు రావాల్సింది, ఏదో మరి సమయం కుదరక, లేకపోతే ట్రాఫిక్లో వారు ఇరికి ఉన్నారేమో, అందుకే రాలేకపోతున్నారు. అయినా అమ్మగారు మన మధ్యలో ఉన్నందుకు చాలా సంతోషం. అల్ఫోన్సా గారు మన మధ్యలో ఉన్నారు. ఒకసారి గట్టిగా ఆమె కోసం చప్పట్లు కొడదాం, మన కోసం ఆమె వచ్చినందుకు. అలాగే ఇప్పుడు మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనము కొంచెం విషయాలు, దేవుని యొక్క ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వర్తమానాన్ని వినాల్సిందిగా హృదయపూర్వక మనవి చేస్తున్నాను. ఈ సమయంలో మనము వర్తమానంలోకి వెళ్దాం. గత వారంలో మనము లూకాసు సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని సూత్రాలు నేర్చుకున్నాం. అవునా లేదా? ఎంతమందికి గుర్తుందండి గత వారంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది? చెప్పండి, ఏం నేర్చుకున్నాం గత వారంలో మనము? చిన్న కుమారుడు దూరదేశానికి ప్రయాణం చేశాడు. ఎందుకని తండ్రిని వద్దనుకున్నాడండి ఆయన? Why did the prodigal son not want to be in his father's house? ఎందుకని చిన్న కుమారుడు తండ్రి యొక్క ఇంట్లో నివసించాలి అని ఆశపడలేదు? తండ్రి యొక్క ఆజ్ఞని పాటించాలని అది. ఇంకా తండ్రి చాలా కారణాలు ఉండొచ్చు. మనం ధ్యానిస్తున్న కారణం ఏమై ఉన్నదంటే, తండ్రి ఇంట్లో ఉన్న క్రమశిక్షణ, లేకపోతే తండ్రి ఇంట్లో ఉన్న క్రమాన్ని ఆయనకి ఇష్టం లేదు, ఆ పద్ధతులు అనేవి ఇష్టం లేవు. మనము సంఘాల గురించి, అంటే సంఘం ఒక వైఖరి ఎలాంటిది ఉండాలి, సంఘ సభ్యుల ఒక వైఖరి ఎలా ఉండాలని గత 4-5 వారాల నుంచి ధ్యానిస్తూ వస్తున్నాం. అవునా లేదా? లూకాసు వార్త 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు లాంటి చాలా మంది క్రైస్తవులు ఉంటారు. తండ్రి ఇంటిని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఆ తండ్రి చేసిన పని ఏంది? ఆ కుమారుడు చేసిన పని ఏందండి?
దూర ప్రాంతానికి ప్రయాణం చేస్తున్నాడు. తండ్రి వద్దనుకొని ఒక దూర ప్రాంతానికి ప్రయాణం చేసి, అప్పుడు ఏమైందంటే ఆయన జీవితంలో తండ్రి ఇచ్చిన ఐశ్వర్యం అన్నిటినీ ఆయన వ్యర్థంగా ఖర్చు పెట్టాడు. ఈ వేస్టెడ్ ఇట్ అని అక్కడ రాయబడి ఉన్నది. ఏమనేది? వ్యర్థం చేశారంట. అమూల్యమైన విషయాలన్నింటినీ ఆయన ఏం చేశాడంటే వ్యర్థపరిచాడు. నాకు వద్దనుకున్నాడు. ఇంకా ఈ తండ్రి ఇచ్చేవి నాకు ఏది కూడా అవసరము లేదు, ఇది అనవసరము. నాకు నా జీవితము ప్రాముఖ్యము, నాకు నా స్వాతంత్రము ప్రాముఖ్యము. ఈ తండ్రి చెప్పే విషయాలు నాకు అవసరము లేదు. తండ్రి ఇంట్లో ఈ క్రమం ఉంది, నాకు అది ఇష్టం లేదు. ఉదయాన్నే లేయాలి, ప్రార్థించాలి, బైబుల్ చదవమంటున్నారు, ప్రతి ఆదివారం సంఘానికి రమ్మంటున్నారు. అదంతా నాకు ఇష్టం లేదు. నాకు నా సొంత ఇష్టాలు నెరవేర్చాలని ఉంది. నేనేం చేయాలనుకుంటున్నానంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నాకు స్వాతంత్రం కావాలి అని అనుకున్నాడు. ఏం జరిగింది అప్పుడు? అలా ఆయన అనుకున్నప్పుడు ఏం జరిగిందండి? జరిగిందా అలా? ఏమైంది? ఆయన జీవితంలో కరువు వచ్చింది. అందరూ ఆయనని వదిలేసి వెళ్ళిపోయారు. ఎవ్వరు కూడా ఆయన పక్షంగా లేరు, ఎవ్వరు కూడా ఆయన తోడై లేరు. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఏ ఆహారాన్ని తిన్నుచున్నాడు? ఎలాంటి పరిస్థితికి వచ్చాడు? పందిలు తినే ఆహారాన్ని తిన్నుచున్నాడు. దిగజారి పడ్డాడు. ఇక్కడ ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన కుమారుడు ఎలా పడ్డాడో చూడండి. ఎందుకు? దూర ప్రయాణము ఐశ్వర్యాన్ని వ్యర్థం చేశాడు. దేవుని యొక్క వాక్యము ఐశ్వర్యము, దేవుడు మీకు నేర్పిస్తున్న సిద్ధాంతాలు ఐశ్వర్యము, దేవుడు మీకు చెప్తున్న విషయాలు ఐశ్వర్యము. అవన్నిటిని వ్యర్థపరచకూడదు, అవన్నిటిని కాపాడాలి. నా స్వార్థం కోసము నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానని అవన్నిటిని వ్యర్థపరచొద్దు. దూర ప్రాంతానికి ప్రయాణం చేయకండి. సంఘాన్ని వదులుకొని, లేదు నాకు ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను, ఈ సంఘంలో నాకు ఎక్కువ అవకాశాలు లేవు కాబట్టి ఇవి నాకు వద్దు, ఈ సంఘం నాకు అవసరంలా, ఈ సంఘం నాకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఇక్కడ నాకు వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు, నన్ను ఇక్కడ ఎవరు గౌరవపరచట్లేదు, అందరినీ ఒకలా చూస్తున్నారు, నన్ను ఒకలా చూస్తున్నారు అని చెప్తున్నారు. అలా కాదండి. దేవుని యొక్క విషయాలు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క విషయాలు నేర్చుకోవాలి. అవి ఐశ్వర్యమైనవి, అవి గొప్పవి. అవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే కాపాడాలి, భద్రపరచాలి, దాన్ని వ్యర్థపరచొద్దు. మనం ఎప్పుడు కూడా అవన్నిటిని ఏం చేయాలంటే కాపాడుకొని దాన్ని భద్రపరచుకోవాలి. దూర ప్రయాణానికి వెళ్ళకూడదు, దేవుడిని వదిలేసి మనం వెళ్ళకూడదు. ఆ విషయాన్నే ఈ వర్తమానాల్లో గతసారి మనం నేర్చుకున్నాం. ఈ రోజున ఇంకా సంఘానికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం, 1 Kings chapter 6 verses 7-9. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7-9 వచనాలు. 1 Kings chapter 6 verses 7 and 9. I'll read for you all in English. వర్తమానం ఇంగ్లీష్లో మరియు తెలుగులో చెప్పాలండి, ఎందుకంటే మన మధ్యలో సామన్న అలాగే వాళ్ళ సతీమణి గారు కూడా ఉన్నారు. వాళ్ళకు సంపూర్ణంగా తెలుగు అర్థం కాదు కాబట్టి వర్తమానము తెలుగులో అలాగే ఇంగ్లీష్లో కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వినాలి. ద మెసేజ్ విల్ బి done in both languages, so please concentrate. 1 Kings chapter 6 verses 7 and 9. It says, "And the house, when it was in building, was built of stone made ready before it was brought thither, so that there was neither hammer nor axe nor any tool of iron heard in the house while it was in building." Verse 9. "So he built the house and finished it, and covered the house with beams and broads of cedar." రాజైన సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టుచున్నాడు. కింగ్ సొలొమన్ ఇస్ బిల్డింగ్ ద హౌస్ ఫర్ ద లార్డ్. రాజైన సొలొమోను ఏం చేస్తున్నారంటే ఇక్కడ దేవుని కోసం మందిరాన్ని కట్టుచున్నారు. ఇంతకు ముందు ఎవరు కూడా మందిరం కట్టలేదు. దేవుని యొక్క మందసం ఎక్కడ ఉండేది? ప్రత్యక్ష గుడారంలో దేవుడు నివసించేవాడు. దేవుని యొక్క మంద, దేవుని యొక్క ఆ ఆర్క్, ఆ మంద అనేది ఎక్కడ ఉండేదంట?
ప్రత్యక్ష గుడారాల్లో దేవుడు నివసించేవాడు. ఈవెన్ దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం దట్ దేర్ వాజ్ అ టెంపుల్ బీయింగ్ బిల్ట్ ఫర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. బిఫోర్ దట్ గాడ్స్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ వాజ్ dwelling in tents, which is called tabernacles. God was dwelling in tabernacles, but now Solomon is building a temple for the Lord. He is building a temple. ఆయన సొలొమోన్ ఏం చేస్తున్నాడంటే దేవుని ఒక సన్నిధి నిమిత్తము, దేవుని ఒక ప్రజల నిమిత్తము ఆయన ఒక మందిరాన్ని కట్టుచున్నాడు. అసలు దావీదు కట్టాలనుకున్నాడు, మహారాజు అయిన దావీదు. సొలొమోన్ ఒక నాన్నగారు ఏమనుకున్నారంటే నేను దేవుని కోసము మందిరము కట్టుతాను అని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు, అలా కాదండి రాజైన దావీదు గారు, మీరు కట్టడం అవసరం లేదు, నీ కుమారుడు కడతాడు. నీవు చేయాల్సిన బాధ్యత వేరు, నీ కుమారుడు చేయాల్సిన బాధ్యత వేరు. రాజైన కింగ్ డేవిడ్ వాంటెడ్ టు బిల్డ్ ద టెంపుల్, బట్ గాడ్ సెడ్, no David, it is not you, it is your son who is going to build the temple for me. You have a different responsibility, your son has a different responsibility, I have a different work for you. Your son, I will give him different work. నీ కోసము నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను దావీదు, సొలొమోన్ కోసం నేను ఒక ప్రణాళికను కలిగి ఉన్నాను. ఏమైందండి, జాగ్రత్తగా వినాలి. సొలొమోన్ కోసము దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు, అలాగని దావీదు కోసము కూడా దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. God had a plan for David and also he had a plan for Solomon. Same way God has plan for every individual in the church. అలాగని సంఘంలో నివసిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుడు ఒక ప్రణాళికని కలిగి ఉంటాడు. మీరు ఇది అనుకోవద్దని, నాకు ఏ అవకాశం లేదు, అవకాశం లేదంటే మీకు దేవుని ఒక ప్రణాళికలో మీరు లేరని కాదు. Just don't feel that, just because I am not getting opportunities in the church, I am not in the call of God. No, God has a calling for you. దేవుడు నీ పట్ల ఒక పిలుపుని కలిగి ఉన్నాడు. మీరు పుల్పిట్ పైన రాకపోవచ్చు, కానీ పుల్పిట్ కిందనే పని చేయాలేమో. మేబీ యూ విల్ నాట్ కమ్ ఇన్ ద ఫ్రంట్ లైన్, maybe you will not come here, sing songs, preach, maybe you will not have that, but behind the scene there will be some responsibilities that you will have to do. You might be a prayer warrior. దేవుడు మిమ్మల్ని ప్రార్థన వీరుడుగా పెట్టాడేమో, దేవుడు మిమ్మల్ని సలహాదారుగా పెట్టాడేమో, దేవుడు మిమ్మల్ని సంఘంలో వస్తువులని జాగ్రత్తగా కాపాడే బాధ్యతని పెట్టాడేమో. రకరకాలమైన పనులు ఉన్నాయి దేవుని యొక్క మందిరంలో. ఉట్టి పుల్పిట్ పైన బోధించడము, పుల్పిట్ పైన వచ్చి పాటలు పాడడం మాత్రమే దేవుని యొక్క సేవ కాదు. దేవుని యొక్క సేవ నిజాయితీగా ఎక్కడ ప్రారంభమవుతుందంటే పుల్పిట్ కింద. The true ministry for God is not in the church, it starts outside of the church. How you live your life before God is very much important than how you live the life in the church. In church I can perform. సంఘంలో నేను నటించవచ్చు, సంఘంలో నేను నటించవచ్చు. In church I can act as if I am righteous. In church I can do that. In church I can act as if I am righteous. నేను సంఘంలో వచ్చి నటించవచ్చు భయభక్తిలో. అమ్మ నేను దేవుణ్ణి భయభక్తిలో ఉన్నాను, నేను దేవుణ్ణే ప్రేమిస్తున్నానని నేను నటించవచ్చు. కానీ దేవుడు అందుకోసం ఏమన్నాడు, మొదటి సామ్యుయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు, నేను మానవుడిని కాదు, మానవుడు బహిరూపాన్ని నుంచి నన్ను చూస్తాడు, కానీ నేను నీ అంతరంగాన్ని చూస్తాను. That's what God said in 1 Samuel 16. What did he say? I am a God who looks upon your heart. You cannot mock me. You cannot mock me. నువ్వు నన్ను మోసపరచలేవు, ప్రజలని మోసపరిచేస్తావేమో. నీ నటన ద్వారా అక్కడ అందరు ఏమనుకుంటారంటే, ఓ హీ ఈస్ గుడ్. మనం నటిస్తున్నప్పుడు, just because you are acting as if you are righteous, people will think, oh, he is a very good boy or he is a very good gentleman, but God knows your heart. దేవుడికి మన హృదయం తెలుసు. ఇక్కడ రాజైన సొలొమోన్ ఏం చేయాలనుకుంటున్నారు, దేవుని కోసం మందిరం కట్టాలనుకుంటున్నాడు. ఎవరు? సొలొమోన్. అవునా లేదా? King Solomon in 1 Kings chapter 6, 7 to 9 is trying to build a house for the Lord, a temple for the house. I will explain that verse for you. We will go in detail. ఆ వచనం గురించి వివరించి మీకు అర్థం చేపిస్తానండి, ఆ వచనాలు ఏమున్నాయి అనేది. కానీ బిఫోర్ దాట్ డేవిడ్ వాంటెడ్ టు బిల్డ్. దావీద్ కట్టాలనుకున్నాడు, కానీ దావీద్కి దేవుడు అవ్వమన్నాడు లేదు.
నువ్వు కట్టనం అవసరంలా, సొలొమన్ కడతాడు. In the time of Solomon, when Solomon was the king in Israel, there was no wars. రాజైన సొలొమన్ రాజుగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రదేశంలో ఒక్క యుద్ధం కూడా జరగలేదు. తెలుసా అది? Do you know that? Do you know that when King Solomon was the king, there was no wars only. Not even one single war took place when Solomon was king. You know why? Why? We'll read a verse. First Kings, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం. First Kings chapter 6. మొదటి రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి ఉన్నది. Okay, we read that verse already. And verse 12, మన్నించాలి. Verse 12, First Kings chapter 6 verse 12. 12వ వచనం మీకు చదువుతాను ఇంగ్లీష్లో. Concerning this house which thou art in building, if thou wilt walk in my statutes and execute my judgments and keep all my commandments to walk in them, then will I perform my word with thee, which I spake unto David thy father, and I will dwell among the children of Israel, and I will not forsake my people Israel. So Solomon built the house and finished it. ఇక్కడ ఏం జరిగిందండి? ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నువ్వు కడుతున్న మందిరం బానే ఉంది, యు ఆర్ బిల్డింగ్ అ హౌస్, ఇట్ ఇస్ వెరీ గుడ్, బట్ యు నో వాట్? If thou walk in my statutes and execute my judgments and keep all my commandments to walk in them, then will I perform my word with thee. నేను నీకు చూపించిన మార్గంలో నువ్వు నడిచినప్పుడు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ నువ్వు పాటించినప్పుడు ఏం జరుగుతుంది? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Verse 13, a wonderful promise. It says, I will dwell among the children of Israel. I will dwell with you. దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో పాటు నివసిస్తాను. ఎప్పుడు? నువ్వు నా వాక్యాలన్నిటినీ దాని అనుసారంగా నడిచినప్పుడు. When you walk in my statutes means not idle, it's commandments, the commandments that God is giving, you walk in them. అవన్నిట్లో నడిచినప్పుడు దేవుడు మనకేమంటున్నాడంటే ఆయన మనకు అవకాశాలు ఇస్తాడు. God is going to bless us immensely that we will do great things for him. ఆయన రాజ్యం నిమిత్తం మనం గొప్ప కార్యాలు చేయాలని దేవుడు అక్కడ అనుకున్నాడు. ఇంకొక గొప్ప విషయం ఏమై ఉన్నదంటే, కింగ్ సోలమన్స్ టైం దేర్ వాజ్ నో వార్. రాజైన సోలమన్ సమయంలో యుద్ధాలు లేవు. ఎందుకో తెలుసా? ఆయన తండ్రి దావీదు యుద్ధం చేసేవాడు. కొంచెం మెల్లకాడమని జరిగాడు. దావీదు ఏం చేసేవాడు అంటే, దావీదు ఏం చేశాడు? వాళ్ళ కోసము యుద్ధం చేసేవాడు. కింగ్ డేవిడ్ వాజ్ ఫైటింగ్. దట్ ఈస్ వై దేర్ వాజ్ నో ఎనిమీ. In the time of King Solomon had a purpose. Understand this thing. Solomon had a purpose from God to build a temple. For that work to accomplish, his father did another important work of fighting his battles. Just because Solomon did not have war in that time, he was able to build a great house for God. Same way, your family members or you will have a responsibility of praying for the opposite person so that there will not be any problems for them to finish the purposes of God in their life. దేవుడి యొక్క పని ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రాజైన దావీదు యుద్ధం చేశాడు కాబట్టి సొలొమోను ఆ మందిరాన్ని కట్టగలిగాడు. ఒకసారి ఆలోచించండి, సొలొమోను యుద్ధంలో నివసించినప్పుడు ఆయన మందిరాన్ని కట్టగలుగుతాడా? లేదు. మన కుటుంబాల్లో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన బాధ్యత ఏమైనదంటే, మనము దావీదు లాంటి వాళ్ళము. We are the Davids for our family. Understand that you are a David for your family, meaning you fight the battles for your family on your knees. There are Solomons in your house who are in the process of building the temple of God, which symbolizes that they are in the plan of God to fulfill the will of God for their life. If we don't pray for them, the house will be left unfinished. మనము ఇతరుల కోసం ప్రార్థించకపోతే వాళ్ళ జీవితంలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చదు. మనం ఇందాక మొదటి రాజుల గ్రంథము 7-6 వచనంలో ఏం చదివాం? He finished it.
సొలొమోన్ కట్టడం ప్రారంభించినప్పుడు దాన్ని ముగించాడు. ఎందుకు ముగించాడు? Why did Solomon finish it? Why was he able to finish it? Because David was fighting for him. David fought for him. David fought for him. మన మధ్యలో కూడా సొలొమోన్లు ఉన్నారు, మన మధ్యలో కూడా దావీదులు ఉన్నారు. మీరు దావీదైనా ఉండొచ్చు, సొలొమోన్ ఉండొచ్చు. యూ క్యాన్ బి a David or a Solomon. Maybe God is calling you to build a temple for him, meaning maybe God is wanting you to do something for someone. He wants you to do something for his kingdom. Forget about people. I don't want to talk about people. ప్రజల కోసం ఏం చేయొద్దు, దేవుని ఒక రాజ్యం కోసం చేయండి, ప్రజల కోసం చేయొద్దు. అక్కడ ఆయన దేవుని ఒక మందిరం కట్టాడు. He built the temple of the Lord. 1 Corinthians chapter 6, what does it teach? Who is the temple of the Lord? 1 Corinthians chapter 6, we'll read that verse. మొదటి కొరింథీయులకి రాసిన పత్రికలో 6వ అధ్యాయం. దేవుని ఒక ఆలయం ఎవరై ఉన్నారండి? దేవుని ఒక ఆలయం ఎవరు? మీ శరీరమే దేవుని ఒక ఆలయము. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. వాట్? హూ ఇస్ ద టెంపుల్? వి, మనము. సొలొమోన్ దేన్ని కట్టాడు? వాట్ ఇస్ సొలొమోన్ బిల్డింగ్? టెంపుల్. హూ ఆర్ యు సపోజ్డ్ టు బిల్డ్? అ టెంపుల్. హూ ఇస్ ద టెంపుల్? బిలీవర్. The believer who is sitting next to you is the temple of God. You need to build him. మీ పక్కన కూర్చున్నవాడు, పక్కన కూర్చున్న విశ్వాసి ఒక మందిరము, దేవుని ఒక ఆలయమైన ఆయనని కట్టాలి మనం. ఆయన జీవితంలో దేవుని ఒక చిత్తం నెరవేర్చాలంటే మనము దావీదై ఉండాలి. ప్రార్థించండి. ఫైట్ ద బ్యాటిల్స్. We are wrestling not against flesh and blood. Ephesians chapter 6 verse 10. We are wrestling not against flesh and blood. We are wrestling against principalities, kingdom of darkness. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, రత్నాలతో కాదు. ఎవరితో? దురాత్మలతో. If you are fighting against demons, how strong you need to be. Imagine that. Just imagine. If you are fighting against demons, how strong should you be? మనము దురాత్మలతో పోరాడాలంటే ఎంత బలవంతులుగా ఉండాలి. అవునా లేదా అండి? దురాత్మలతో పోరాడుతున్నామండి. మనము కుటుంబంలో సమస్యలు వస్తాయి, బాధలు వస్తున్నాయని బాధపడుతున్నారు కదా. మనం బాధపడతాం. We think a lot. Why is this problem happening? Why is this situation come in my house? Why is this? Why is that? Why am I tensed? We get tensed unnecessarily. Why? Demons are in the process of stealing the peace that God has given you. Demons and Satan is a thief. John 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో the three characters of Satan, what is he? Thief, destroyer, murderer. సాతాను చేసే మూడు పని ఏమై ఉన్నది? నాశనం చేయాలి, దొంగలించాలి, హతం చేయాలి. ఆయన ఈ మూడు పనులు చేస్తాడు. He wants to steal the joy that God has given you. He wants to destroy the fellowship that you have with God, and he wants to kill your spirituality. సాతానుడు చాలా తెలివిగలవాడు. Satan is very clever. So we are building something, right? We are building. మనం ఇక్కడ ఏం మందిరం అనేది కడుతున్నాం. ఒకరిని ఒకరు మనం కట్టాలి. We are spiritual builders. మనందరము కట్టేవాళ్ళం. అసలు తెలుసా నెహెమాయా ఏం చేశాడు? వాట్ డిడ్ నెహెమాయా డూ? నెహెమాయా ఏం చేశాడండి? వచ్చి ఏం కట్టాడు? ఓకే, I'll give you an example. Think about it and then answer the question. మీకు ఒక పరిస్థితిని చెప్తాను, దాన్ని ఆలోచించి మీరు నాకు జవాబు ఇవ్వండి. మీరు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నారు. యు ఆర్ హ్యావింగ్ అ వెల్ డిగ్నిఫైడ్ జాబ్. ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి. మీరు ఒక గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. దేవుడు మీకు అంటాడు ఏమని? ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఒక ప్రాంతానికి మీరు వెళ్ళాలి. మీ ఐఏఎస్ ఉద్యోగాన్ని వదులుకొని ఒక ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి. God will come and say, hey, you are an IAS officer, dignified position, but what I want you to do is you have to leave that IAS officer job, district collector job, or whatever job you are in. You leave there and go serve me. What will you do? మీరేం చేస్తారు? దేవుడు అంత ఉన్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని వెళ్ళి ఒక సాధారణమైన పని చేయమంటే మనం ఏం చేస్తాం? ఎంతమంది చేస్తారు ఆ పని? How many will accept that challenge of leaving that job of being a district collector and becoming a normal mason? District collector ekkada, మేస్త్రి ekkada?
మేస్త్రి పని ఒప్పుకుంటారా? దేవుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని మానివేసి మేస్త్రి పని చేయమంటారు, ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? జవాబు రాలేదంటే ఒప్పుకోరు కదా. ఎందుకు ఒప్పుకోవాలి? ఐఏఎస్ ఆఫీసర్ని నేను ఇంత చదివాను, యూపీఎస్సీ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చాను, ఇప్పుడు అదంతా మానుకొని మేస్త్రి పనియా చెయ్యను, నేను చెయ్యను. బట్ నెహెమాయా చేశాడు. నెహెమాయా వాజ్ అ పర్సన్ హూ వాజ్ ద రైట్ హ్యాండ్ పర్సన్ ఆఫ్ కింగ్ అహాష్వేరోష్. నెహెమాయా ఎవరై ఉన్నాడంటే అహాష్వేరోష్ అనే రాజుకి చాలా దగ్గర వ్యక్తి. ఈవెన్ బిఫోర్ ద కింగ్ ఈట్స్ or drinks anything, Nehemiah has to eat and drink that. Very dignified position. Those time King Ahasuerus was one of the chief persons. Very big king. His kingdom was from Egypt to India. Such big kingdom. ఆ రాజుది రాజ్యం ఎలా ఉందనంటే ఆఫ్రికా ప్రాంతం నుంచి భారతదేశ ప్రాంతం దాకా అంత పెద్ద ప్రాంతంలో నెహెమాయా ఎక్కడున్నాడో రాజు చేయి కింద. ప్రతిరోజు రాజు తినే ఆహారం తినాలి, రాజు తాగే ద్రాక్షరసాన్ని తాగాలి. నెహెమాయా ఈజ్ ఇన్ సచ్ అ డిగ్నిఫైడ్ పొజిషన్. ఈజ్ అండర్ అ కింగ్ who is a ruler from Africa to India. He has to eat the food that the king eats. He is drink the wine that the king is drinking. Everything dignified position. But one day his friends came to Babylon. ఆ ప్రదేశానికి ఆ ప్రదేశానికి నెహెమాయా వాళ్ళ స్నేహితులు వచ్చారు. నెహెమాయా వాళ్ళని ఒక ప్రశ్న అడిగాడు, ఏమని? మన ప్రజలు ఎలా ఉన్నారు? His friends came to the place where Nehemiah was. So Nehemiah went and asked them, how are our people doing? మన ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు ఏం చెప్పారో తెలుసా? చదువుదాం. Nehemiah chapter 1. We'll read that verse. Nehemiah chapter 1. 2 and 3. Nehemiah chapter 1 verses 2 and 3. చదవండి తెలుగులో. నెహెమాయా 1, 2, 3. I'll read for you all in English. It says that Hanani, one of my brethren, came and he and certain men of Judah, and I asked them concerning the Jews that had escaped, which were left to the captivity, and concerning Jerusalem. And they said unto me, listen to this. They said unto me, the remnant that are left of the captivity there in the province are in great affliction and reproach. And the wall of Jerusalem also is broken down, and the gates thereof are burnt with fire. Verse 4. And it came to pass when I heard these words that I sat down and wept and mourned certain days and fasted and prayed before the God of heaven. And I said, I beseech thee, O Lord God of heaven, the great and terrible God, that keepeth covenant and mercy for them that love him and observe his commandments. ఏం గమనించాలండి నెహెమాయా? నెహెమాయా వాళ్ళ స్నేహితులు వచ్చి ఏం చెప్పారని? వాట్ డిడ్ ద రిపోర్ట్ Nehemiah's friends gave him? They are saying 3 things: great affliction, reproach, walls are broken down, Jerusalem is burnt down. 4 విషయాలు. ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అన్నీ పడిపోయి ఉన్నది అని తెలుసుకున్నాడు. అప్పుడు నెహెమాయా ఏం చేశాడు? వాట్ డిడ్ నెహెమాయా do? Did he dance saying, you all are suffering, I am enjoying అని చెప్పాడా? మీరందరు ఇబ్బంది పడుతున్నారు, నేను మాత్రం సుఖంగా ఉన్నానని గెంతులేసి నాట్యం ఆడాడా? కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించాడంట. ఎవరు? నెహెమాయా. ఆయన బాధపడాలా అసలు? నా బాధ ఎందుకు, నేను బాగున్నాను. నెహెమాయా షుడ్ నాట్ ఫీల్ సారీ. నెహెమాయా షుడ్ సే, hey, I am dignified, I am in the king's court, I am happy, you all die however you want, I will not bother about you, why should I bother? He did not say that. What did he do? He cried, he wept, he fasted, he's praying. And you know what he did? He left that dignified position. He said, no, I don't want this dignified position, I will come down to bring them up.
నెహెమయా ఏం చేశాడో తెలుసా? నేను దిగి వస్తాను, నేను సుఖంలో ఉన్నాను, నేను సుఖంలోనే ఉన్నాను, నా ప్రజలు దుఃఖంలో ఉన్నారు, కాబట్టి నేను ఏం చేస్తానంటే నా సుఖాన్ని వదులుకొని నేను దుఃఖంలోకి దిగి వచ్చి దుఃఖంలో ఉన్న వాళ్ళందరినీ సుఖంలోకి తీసుకువెళ్తానన్నాడు. వాట్ డిడ్ నెహెమయా సే? ఐ am living in joy, I am having a comfortable life, but my friends, my family is living uncomfortably. So what will I do? I will leave my comfort zone, go to the uncomfort zone, take them all to the comfort zone. I will bring them where I am. To bring them where you are, you have to come down. That is what Jesus did on the cross. He left heaven's. యేసుక్రీస్తు వారు పరలోకంలో చేసిన మన కోసం చేసిన పని ఏంటి? పరలోకంలో నుంచి ఉన్నతమైన స్థితిని ఆయన వదులుకొని మానవ రూపాన్ని ధరించుకొని మన పాపాలన్నిటిని ఆయన పైన వేసుకొని మనని ఆయన స్థలంలోకి చేర్చాడు. You've become kings and priests just because the King of Kings was ready to sacrifice his life for us. We are called kings and priests. Revelation 5:10, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూస్తున్నాం? మనం రాజులం. You are a king. Why you are a king? Because this King of Kings, Jesus, gave his life for you. Gave his life for you. నీ కోసం తన ప్రాణాన్ని ఆయన సమర్పించాడు కాబట్టి, నిన్ను కట్టడానికి ఆయన శరీరాన్ని ఆయన విరగొట్టుకున్నాడు కాబట్టి, నీ విలువ లేని ఈ శరీరాన్ని మందిరంగా మార్చడానికి, దేవుణ్ణి ఒక ఆలయంగా మార్చడానికి తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు కాబట్టి, జీసస్ క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్, హీ గేవ్ హిస్ లైఫ్. We were worthless. We were worthless, sinners, enemies of God. But today we are called saints. But today we are the temple of God. Today the Holy Spirit resides in us. Why? Because of this great man called Jesus. He builded you. ఆయన మిమ్మల్ని కట్టాడు. Did Jesus build you? Yes. Did Jesus build you? Yes. యేసు ప్రభువారు మిమ్మల్ని కట్టారా? అవును. కడుతున్నారా? అవును. Is Jesus building you? Yes. Jesus is building us, right? మనందరినీ దేవుడు కట్టుచున్నాడు. మనందరినీ కట్టుచున్నాడు. ఇక్కడ రాజైన సొలొమోను చేసిన పనిలో మనం ఏం చూస్తాం? I'll read a verse for you all. Exodus chapter 25 verse 40. నిర్గమకాండము 25వ అధ్యాయము 40వ వచనం. Exodus 25:40. నిర్గమకాండం 25:40. It says, and look that thou make them after their pattern which was showed thee in the mount. This is God's word to Moses. Moses తో దేవుడు ఇలా మాట్లాడుచున్నాడు. ఏమని? తెలుగులో ఏం రాయబడి ఉన్నది? కొండ మీద నీకు కనపరచబడిన దాటి రూపు చెప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. In Telugu it is more pleasant to listen. It says, be very careful in building whatever I have shown you on the mountain. This is about the tabernacle. God has called Moses up to the mountain, Mount Sinai, and he's showing them how he has to build the tabernacle. Amazing book, Exodus. If you have time, you read it. నిర్గమకాండం చాలా మంచి పుస్తకము. అక్కడ ప్రతి ఒక్కటి చిన్నవి కూడా వివరించాడు దేవుడు. ఏ కలర్ టెంట్, ఏ కలర్ కర్టెన్, ఏ కలర్ లైట్, ఏ కలర్ చైర్లు, పైన ఏముండాలి, కిందే ఉండాలి, ఎక్కడ బంగారం ఉండాలి, ఎక్కడ వెండి ఉండాలి, అన్ని. God explained every minute detail. He said what color curtains I want, what color chairs I want, how that tabernacle, how that chair should be, how this washing bowl should be, how the candlestick should be. Everything simple, small details also were explained. చిన్నవి కూడా దేవుడు వివరించాడు. వివరించిన తర్వాత ఏమన్నాడు? After God showing it to Moses, what did he say? He said, be careful, Moses, that you build exactly how I showed you. How I showed you. Where did I show you? Where did I show you? ఎక్కడ చూపించాను? జాగ్రత్త పడ మోసెస్, నువ్వు కట్టాలి, నేను నీకు చూపించిన విషయాలన్నీ నువ్వు కట్టాలి, కానీ నేను నీకు ఎక్కడ చూపించాను? ఎక్కడ? కొండ మీద. I showed you that on the mountain. What does that mountain speak about? Your prayer life. Mountain speaks about prayer life.
కొండ జీవితం అనేది ప్రార్థన జీవితం. ప్రార్థన గదిలో మాత్రమే దేవుడు మీ జీవితానికి కావాల్సిన విషయాలన్నిటిని మీకు చూపిస్తాడు. When you visit God personally in that closet you will get revelations from God. You have to make sure that you visit God on a constant basis. And when you make sure that you visit God, God will give you a pattern for your life. God is a God who gives you a pattern. దేవుడు రూపాన్ని ఇస్తాడు. ఎలాగైతే నేను కార్యం చేయాలనేది తెలుసుకోవాలంటే పరలోకానికి వెళ్ళండి, అంటే దేవుడిని ఒక ద్వారాన్ని తట్టండి. యు ఆర్ కన్ఫ్యూజ్డ్, యూ డోంట్ నో హౌ టు షేప్ యువర్ లైఫ్, యూ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, యూ డోంట్ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. Simple method, just visit God. Just go to God. Just go to the mountain. Where did Jesus get all his strength from? యేసుక్రీస్తు వారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంత గొప్ప కార్యాలను ఎలా చేయగలిగాడు? ప్రార్థన కదా. You know what Jesus used to do? Even before everyone got up, he used to get up, go to the mountain, pray. He used to go to the mountain and pray. ప్రార్థించేవాడు. ఇతరులని కట్టాలంటే మీ జ్ఞానంతో కట్టలేరండి. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ సమ్వన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. యూ నీడ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ ప్యాటర్న్. యూ నీడ్ దట్ ప్యాటర్న్. గో టు ద మౌంటైన్. Haggai chapter 1 verse 8. We'll read that verse. Very important. That's a 3-step process. Haggai chapter 1 verse 8. Haggai గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం. Haggai 1వ అధ్యాయం 8వ వచనం. Haggai 1:8. చదవండి తెలుగులో. హగాయి గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం. హగాయి మలాకి కాదు. పర్వతం మీదకి రాళ్ళు తీసుకొని చూడండి. What did God say? I'll read for you all in English. Haggai chapter 1 verse 8. Thus said the Lord of hosts, consider your ways. Go up to the mountain and bring wood and build the house, and I will take pleasure in it, and I will be glorified, said the Lord. Simple? Should I read it again? Marokasari chadvana. Thus said the Lord God of hosts, consider your ways. First, warning. Consider your ways. నీ మార్గాన్ని ఒకసారి గమనించు. రెండోది, go up to the mountain. కొండపైన ఎక్కాలి. రాళ్ళు ఉన్నాయి. Bring up the wood and build the house. And build the house, and I will take pleasure in it, and I will be glorified, said the Lord. You want to glorify God? ఎంతమంది దేవుడిని మహిమపరచాలనుకుంటున్నారు? How many of you? Lift your hands up. You want to glorify God? This is the method. Simple method. దేవుడిని మహిమపరచాలంటే ఇదే. ఏమంటున్నాడు? Go up to the mountain. కొండెక్కయ్యా ప్రతిరోజు. అక్కడ కావాల్సిన రాళ్ళంతా అక్కడ ఉన్నాయి. యు వాంట్ టు బిల్డ్ ఎ హౌస్? కమ్ టు మీ, ఐ విల్ గివ్ యు ద వుడ్. కమ్ టు మీ. Matthew 11:28. All those who are heavily burdened, come to me, I will give you rest. You want rest? Don't go to the massage parlor. More pain, come to me. నీకు ఇబ్బందిగా ఉందా? మనసులో వేదన ఉందా? మీ స్నేహితులతో పంచుకుంటే నీ బాధ తగ్గదు. దేవుడితో పంచుకో. 1 Peter 5:7. మొదటి పీటర్ 5:7. Cast all your cares upon me. Philippians 4:4. Rejoice, and again I say rejoice. Philippians 4:6. Rejoice and give thanks to the Lord. Cast all your cares upon me. ఎన్ని వచనాలండి దేవుడు అంటున్నది. చింతపడకు అని దేవుడు అంతనే ఉంటాడు. మనం చింతలోనే జీవిస్తాం. God says don't worry, but we will start in worry, end in worry, live in worry. You know how many times God said don't fear in the Bible? How many times did God say do not fear? ఎన్నిసార్లు దేవుడు భయపడొద్దని చెప్పాడో తెలుసా బైబిల్లో? తెలుసా? 366 సార్లు. 366 times. Why 366 times? He reminds you every day not to fear. In a year there are 365 days. Technically, if it is a leap year, it goes to 366 days.
సో గాడ్ సేస్ డోంట్ ఫియర్ ఎవ్రీ డే. కానీ మనం లేస్తే భయం, పడుకుంటే భయం, బండి నడిపిస్తే భయం, కూర్చుంటే భయం, అన్ని భయం, భయం 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 భయం. బట్ వీ లివ్ ఇన్ ఫియర్ కాన్స్టెంట్లీ. గెట్ అప్ ఫియర్, గో ఫియర్, దిస్ ఫియర్, దట్ ఫియర్. వేర్ ఇస్ ఫెయిత్? భయం ఉంటే విశ్వాసం ఉండదు. ఇఫ్ యు లివ్ ఇన్ ఫియర్ యు ఆర్ ప్యారలైజింగ్ యువర్ ఫెయిత్ లైఫ్. భయంలో మీరు జీవించారంటే విశ్వాసంలో కార్యాలు చేయలేరు. విశ్వాసంలో జీవించిన వాడే భయాన్ని తొలగించవచ్చు. Psalm 23 verse 4. What did psalmist say? Even though I walk in the valley of the shadow of death, I will fear no evil, because thou art with me. Thy rod and thy staff, they comfort me. కీర్తనకారుడు ఏమన్నాడు? గాఢంధకార లోయలో నేను సంచరించిన ఎలాంటి అపాయములకు భయపడతాను అన్నాడా? భయపడను. ఎందుకు? నీవు నా తోడై ఉన్నావు, నీ దొడ్డు కర్రై ఉన్న దండము నన్ను ఆదుకుంటుంది. ఇంకేమైనా కావాలండి? ఎప్పుడు రాశాడు? when did David write that psalm? When did David write that psalm? Psalm 23. Absalom సందర్భంలో. When did David write that psalm? His own son Absalom was trying to kill David for property. ప్రాపర్టీ కోసం, ఆ రాజ్యం కోసము ఆయన సొంత కుమారుడైన అబ్సలోం ఆయనని చంపాలనుకుంటున్నాడు. కింగ్ డేవిడ్ దెన్ హీస్ సేయింగ్. అలాంటి సందర్భంలో రాజైన దావీదు ఏమంటున్నాడు తెలుసా? మై లార్డ్, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం ఉంటే, ఇఫ్ సమ్వన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ యూ ఫర్ ప్రాపర్టీ, ఓకే, ఫర్ సమ్వన్, if your own son is trying to kill you for property, what words will come from a mouth? Will you say that the Lord is my shepherd, I shall not want? Will you say he leads me to the green pastures? Will you say he is placing me near the still waters? Will you say I will fear no evil? Will you say surely goodness and mercy are following all the days of my life? Will you say you have prepared a table for me in the midst of my enemies? You know that psalm, right? ఆ కీర్తనలు అందరికీ తెలుసు కదా. చెప్తామా అలాంటి మాటలు? గాఢంధకార లోయలో భయపడదను, మా శత్రువుల మధ్యలో నాకు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసావని చెప్తావా? జీవితకాలం కృపాయు కరుణని నా వెంబడిస్తున్నాయని చెప్తామా? లేదు. ఏమంటామో తెలుసా? ఏంది దేవా, ఏంది కనిపిస్తలేదా? ప్రతి సండే చర్చ్కి వస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రేయర్ చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, అయినా నాకేనా కష్టాలు? ఇతరులకు కనిపిస్తలేదా నీకు? మనం సాధారణమైన ఏమంటే, we will say, God, what do you think? Don't you see I am such a good Christian? I am praying, I am fasting, I am reading the Bible, I am going to church, I am helping people, I am doing so many things. All are happy, I am sorrowful. All are happy, God, I am good, they are bad, trouble them, why are you troubling me? మనం అంటాం అప్పుడు. కానీ దావీదు అలా చెప్పలేదు. ఎందుకు తెలుసా? Why did David praise God even in the difficulties? Anyone? దావీదు అలాంటి కష్ట సమయంలో కూడా దేవుడిని ఎందుకు స్తుతించాడండి? Why did David praise God? Just think about it. Why did David praise? Any answers? ఎందుకు స్తుతించాడు? అందరు చెప్పండి. ఎవరైనా మీరు అనుకున్నది. David did not forget the faithfulness of God in the past. He knew that the faithful God will be faithful to him even in the future. He knew that. How? King Saul's case. రాజైన సాలు ఆయనని చంపాలనుకున్న సందర్భంలో ఆయనని కాపాడింది ఎవరు? ఆ దేవుడే. అవునా లేదా? King Saul was trying to kill David just because what? He is becoming great. దావీదు నాకైనా గొప్పవాడైపోతున్నాడని సాల్ ఆయనని చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదు ఏం చేశాడు? గుర్తించుకున్నాడు. అప్పుడే దేవుడు నన్ను కాపాడాడు. ఇప్పుడు కాపాడా? గతంలో మీ కష్టాలని దేవుడు తీర్చాడా? గట్టికి చెప్పాలి. తీర్చాడా? భవిష్యత్తులో తీరుస్తాడా? మళ్ళీ ఎందుకు భయపడతారు? If God has solved your problem in the past, is he not going to solve it in the future? Yes, he'll solve. Then why are you living in fear? Where is faith? Did you forget the faithfulness of God? దేవుడి యొక్క విశ్వాసపూర్వకాన్ని మర్చిపోయారా? దేవుడు బలవంతుడు కాదా?
ఆ ఎత్తైన గొలాయత్ని చంపింది ఎవరు? దావీదా? హూ కిల్డ్ గొలాయత్? హూ కిల్డ్ గొలాయత్? డేవిడ్, రైట్? దావీద్ చంపాడు కదా గొలాయత్ని. నిజంగా ఆ గొలాయత్ని పడగొట్టింది దావీద్ కాదు, దేవుడు. అండర్స్టాండ్ దట్ సినారియో. యు నో హౌ వాస్ కింగ్ గొలాయత్ ఆర్మర్? గొలాయత్ వేసుకున్న కవచం ఎలాంటిదో తెలుసా? కాల్ నుంచి తల దాకా అన్ని కప్పేస్తుంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ ప్లేస్ విజిబుల్ విచ్ ఇస్ దిస్, ఓన్లీ హిస్ టెంపుల్. ఇలాంటి భాగం మాత్రమే కనిపిస్తుంది. మిగతా అంతా ఆయన కవర్ ఉన్నాడు. ఆయన చంపాలంటే సాధారణమైనది కాదు. 9 అడుగుల ఎత్తు, 200 కిలో వెయిట్, 9 feet టాల్, 200 kgs హెవీ. స్వోర్డ్ ఇట్ సెల్ఫ్, ఆయన పట్టుకున్న ఖడ్గం మాత్రమే 50 కిలోలు, 50 kg స్వోర్డ్. జస్ట్ స్వోర్డే 50 kgs. అంత బలవంతుడు. 9 అడుగులు, 9 feet. దావీద్ ఎలా ఉన్నాడు? ఇలా ఉంటాడు ఆయన ముందు. ఇలా చూడాలి ఆయన. ఆయన ఏం చేశాడు? 5 రాయలు తీసుకెళ్ళాడు, స్లింగ్ తీసుకెళ్ళాడు, ఉట్టి విసిరేశాడు. దావీద్ చేసిన పని ఏంటో తెలుసా? వాట్ కింగ్ డేవిడ్, వాట్ షెపర్డ్ డేవిడ్, ఈజ్ నాట్ అ కింగ్ యెట్. షెపర్డ్ డేవిడ్ ఏం చేశాడో తెలుసా? విసిరేశాడు. వాట్ ద ఓన్లీ థింగ్ డేవిడ్ ఇన్ 1 Samuel 17 did was acted in faith. Giving result was God's responsibility. Our duty is to just do works in faith. Reward will be given by God. If you think about the reward, you will lose focus on God's faithfulness. దేవుడి వైపే దృష్టి పెట్టుకొని నడవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో why did Peter sink? Why did Peter sink? మత్తయి సువార్త 14వ అధ్యాయం, Matthew chapter 15. Why did Peter sink in the water? Matthew chapter 14. Sorry, Matthew chapter 14. I'm very sorry. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పీటర్ మునిగిపోతున్నాడా నీటిలో? జెరమయా, పీటర్ మునిగిపోయాడా నీటిలో? ఎందుకు మునిగిపోయాడు? దృష్టి మలిచాడు. Jesus was walking on the water. Imagine in the middle of the sea, Jesus is coming on the water. Everyone, oh, ghost, ghost, they're shouting. But what is Jesus saying? Hey, fear not, it's me. యేసుక్రీస్తు వారు ఏమన్నా, భయపడకండి, అది నేనయ్యా, భయపడ. అప్పుడు పీటర్ ఏమంటున్నాడు? దేవా, అది నిజంగా నువ్వు అయితే నాకు అనుమతించు, నేను నడుస్తాను నీటిలో అన్నాడు. Peter is saying, God, if it is really you, Jesus, give me the permission to walk on the water. I want to walk. Jesus said, okay, walk. నడుస్తున్నాడు. యేసుని చూస్తూ నడుస్తున్నాడు. సడన్గా అలలు వచ్చాయి. సడన్గా అలలు, సడన్గా తుఫాను. యేసుని చూడాల్సిన వాడు తుఫాన్ని చూశాడు, వెంటనే మునిగిపోయాడు. ఆయనని పిలిచిన వాడిని మర్చిపోయి వచ్చిన కష్టాల వైపు దృష్టి పెట్టాడు కాబట్టి ఆయన మునిగిపోయాడు. Who called Peter to walk on the water? Who called Peter to walk on the water was Jesus. When Peter was walking on the water, suddenly a storm came and wind arose. Two things, storm and wind. What Peter did, he shifted his focus from Jesus to the trouble. He sank. He forgot who called him. 1 Thessalonians 5:4. Faithful is he who has called you and will do it. నేను పిలిచిన వాడు ఇంకా, నేను పిలిచిన వాడు ఇంకా అలాగు చెయ్యును. అది సంపూర్ణమైన వచనం. నేను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు అలాగా చెయ్యును. Faithful is he who has called you and will do it. Will do it. Will do it. Let's not forget the promises of God. You are a building. God is building you. దేవుడు మిమ్మల్ని కట్టుచున్నాడు. కానీ ఆ వచనంలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. Just because of time I have to close, but then there are a lot of things to discuss about that verse. But one thing I want to say is King Solomon, when he was building the house, he did not bring any kind of unnecessary noises in that house. All the chiseling, all the hammering, all that unnecessary noise was done outside. Only the perfect things were coming inside. You know what has just come in the house of the Lord? Psalm 100 and verse 2. Psalm 100 and verse 2. Enter his courts with thanksgiving in your heart. Psalm 100 verse 2. Enter his courts with thanksgiving in your heart. God did not say, enter my courts with doubt. Enter my courts with fear. Enter my courts with
worry, enter my courts with this and that and this and that. He just said, enter my courts with thanksgiving in your heart. Philippians 4:4, rejoice. And again I say, rejoice. సొలొమోను ఆ అనవసరమైన శబ్దాలు, ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, లోపల తీసుకొచ్చి రాయి కొడితే ఎలా ఉంటుంది? మెసేజ్ జరుగుతుంది కానీ పక్కన బండరాయి కొడుతున్నారు, టపా టపా టపామని, ఎలా ఉంటుంది? బాగుంటుందా? If such a wonderful message, such a wonderful people, everyone is listening, but someone in the corner there is breaking one stone with heavy hammer, how will that noise be? Is it noise or sound? What is the difference between noise and sound? English లోనే బాగుంది ఆ పదము, తెలుగులో కష్టము. నాయిస్, సౌండ్, డిఫరెన్స్ ఏంది? నాయిస్ అంటే ఏంది, సౌండ్ అంటే ఏంది? వాట్ ఈస్ నాయిస్, వాట్ ఈస్ సౌండ్? శబ్దం. నాయిస్ అంటే అంటే అది ఫారెన్ వాయిస్. నాయిస్ ఎవరికి ఇష్టం ఉండదు, పెద్ద అరుపులు, ఫీడ్బ్యాక్ వస్తుంది. ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు మనం సడన్గా స్పీకర్ నుంచి పెద్ద సౌండ్ వస్తుంది ఏమని, అది ఇష్టం ఉండదు. పాటలు పాడితే ఇష్టం ఉంటుంది మైక్లో. అదే మైక్ నుంచి మంచి స్వరం వస్తే ఇష్టం ఉంటుంది. అదే మైక్ నుంచి కీ అని సౌండ్ వస్తే అందరు చూసుకుంటారు. అదే మంచి స్వరంతో పాడితే అందరు వింటారు. దేవుని ఒక ఆలయంలో కావాల్సింది అది, నిజమైన స్వరాలు. ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దెర్ షుడ్ బి ప్యూర్ సౌండ్స్ ఆఫ్ ప్రేజ్, ప్యూర్ సౌండ్ ఆఫ్ ప్రేయర్, pure sound of proclamation, not the noise of complaint, gossip, backbiting, all hatred. No, that is not the house of God. దేవుని యొక్క ఆలయంలో ఇతరుల గురించి చెడు మాట్లాడము, ఒకరిని ద్వేషించడము, ఆయన గురించి తక్కువ ఆయన గురించి ఎక్కువ అని ఒకరిని వేరు చేసుకొని మాట్లాడొద్దు. అది దేవుని యొక్క ఆలయంలో జరగవలసిన పనియే కాదు. దేవుని యొక్క ఆలయంలో జరగవలసిన పని ఏందో తెలుసా? ఆయన సువార్తను ప్రకటించడం, ఆయనని పొగడడం, ఆయన గురించి స్తుతులు పాడడం. 3 P's: praise, prayer, proclaim should be done in the house of God, not complaints, not all things. Don't bring unnecessary noises. అనవసరమైన శబ్దాలన్నిటిని తీసుకురావద్దు, అనవసరమైన శబ్దాలని తీసుకురావద్దు. ఎలాంటి శబ్దాలు? దేవుణ్ణి స్తుతించే శబ్దాలు. అవునా లేదా అండి? Are you with me? దేవుడు మనకి ఇస్తున్న ఈ వర్తమానం, God is speaking to us in specific that you are a building. God is building you, and I gave you steps how to build it. What is the step? ఎలా కట్టుకోవాలనేది కూడా మనం నేర్చుకున్నాం. ఎలా కట్టుకోవాలి? How can you build your life perfectly? Visiting God. దేవుడిని ఒక కొండ ఎక్కండి, ప్రతిరోజు ఆ సిలువ ఎక్కండి, ప్రతిరోజు ఆ కొండ ఎక్కిన తర్వాత దేవుడు అక్కడ ఏమిస్తాడు? హగాయి గ్రంథం 1:8 You want to glorify God? It is not going to happen without God's help. It's not going to happen. I'm sorry. మీరు దేవుడిని మహిమపరచాలనుకుంటున్నారంటే దేవుడిని యొక్క సాయం లేకుండా జరగదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దేవుడిని ఒక కొండ ఎక్కి దేవుడితో సహవాసం కలిగి ఉండి దేవుడు ఇస్తున్న అవసరాలన్నీ, ఆ దేవుడు ఇచ్చిన సౌకర్యాలన్నింటినీ తీసుకువచ్చిన తర్వాతనే మనకు దేవుడిని మనం మహిమపరచవచ్చు. కాబట్టి లెట్స్ బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఇన్ ద రైట్ థింగ్. యు ఆర్ అ బిల్డింగ్, your person next to you is a building, so build them. Husband, build your wife. Parents, build your children. Mother, father, brother, sister, build everyone. ఒకరిని మనం కడుతుంటేనే మనం దేవుణ్ణి మహిమపరచవచ్చు. కాబట్టి ఈ వర్తమానము మనందరం పాటించి దేవుణ్ణి మహిమపరుస్తాం. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. చక్కగా మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు. మన మధ్యలో ఈసారి గతసారి అయితే గత వారం రమ్యక్క గారిని మనం చూసాము. ఈరోజు వాళ్ళ భర్త గారు శామ్యూల్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఆయన స్నేహితుడు ఆయన ఫ్రెండ్ సతీష్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. సతీష్ గారు కూడా ఒకసారి మనం చప్పట్లు కొడదాం. శామ్యూల్ అన్న వాళ్ళ మమ్మీ గారు కూడా, అల్ఫోన్సా గారు కూడా మన మధ్యలో ఉన్నారు. మొదటిసారిగా వచ్చారు ఆమె కూడా. వాళ్ళందరి కొరకు కూడా మనము చప్పట్లు కొడదాం. ప్రార్థించండి ఈ కుటుంబం కోసము. వాళ్ళు దేవుని ఒక సేవ చేయాలని ఆశతో ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చివరి పాటను పాడుకుందాం. చివరి పాట పాడిన తర్వాత మనము కాணிకలు తీసుకుంటాం. కాணிకలు తీసిన తర్వాత
ముగింపు ప్రార్థన చేసుకొని మనం ఈ ఆరాధనని ముగించుకుందాం. సో విల్ సింగ్ ద క్లోజింగ్ సాంగ్. As we sing the closing song, the offering will be collected, and after the offering, we will we will pray the closing prayer. మనందరికీ తెలిసిన పాటనే ఆరాధనలో పాడాం ఇంతకు ముందు. మరొకసారి దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఆ పాటను మనం కలిసి పాడదాం. అన్ని నామముల కన్నా పైనామం ఏ నామము? యేసయ్య నామం కదా. సో కాబట్టి అందరు దయచేసి నిల్చోండి. We all will stand. This is a common song which everyone knows. The name of the song is అన్ని నామములకైనా పైనామం, the great name of Jesus. We just praise the great name of Jesus. So please join along as we sing. మీతో మాతో పాటు కలిసి పాడాలని మనవి చేస్తున్నాం. జరిగి నామము అందరు కలిసి అన్ని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను సతులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను సతులు లయం లయము. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామము, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. అందరు కలిసి నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. అందరు కలిసి పాడదామా? యేసు నామము జయం జయము, సాతాను సతులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను సతులు లయం లయము. హల్లెలూయా హోసానా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసానా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. There is healing in the name of Jesus. There is health in the name of Jesus. So if you want healing, if you want that peace, if you want the joy, all you have to do is ask.
మీ శరీర వ్యాధులని, మీ మానసిక వ్యాధులని, మీ బాధలన్నింటినీ దూరం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో అందరు కలిసి ఆ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ పాడదాం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన క్రీస్తు నామము. చేతులెత్తి యేసు నామము, యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా ఆమేన్. మరొకసారి హల్లెలూయా. అన్ని నామముల కన్నా యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. ఆ దేవుని ఒక నామానికి ఘనత. ఒకసారి మనందరము ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుందాం. రాన్, యూ హ్యావ్ అ సాంగ్. ఓకే, దట్స్ ఓకే. సో లెట్స్ ప్రే. విల్ క్లోజ్ ఇన్ ప్రేయర్. ప్రార్థించుకొని ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, కూడొచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నివసిస్తున్న దేవుడవి నీవు, మా అవసరతాలన్నింటినీ తీర్చేవాడవు నీవు. ఎన్నలేని ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఈ వారం అన్నింటిలో మీరు మా తోడై ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఈరోజు మా మధ్యలో రాలేకపోయారో వాళ్ళని మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నువ్వు మేలులు చేసేవాడవు, నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం. Father, we want to thank you. We want to praise you for your grace, for your love, for your mercy that are new every day. Lord, we want to lift up your name and thank you for giving us that which we need in our life, Father God. Lord, today's portion, today's message, Lord, we thank you for that, Lord. Thank you for speaking to our hearts. That, Lord, that we are a building and you are building us, oh Father God. Help us also, Lord, to not bring the unnecessary noises in our life, oh Father, but rejoice and be sound-minded, oh God. Father, we want to give you the glory and honor. Father, we want to thank you for Alphonse Mummy who's here, Father God. Thank you for bringing her in the midst of us. We pray for her, pray for her safety, pray for her good health, pray that you would cover her and be with her also, Father God. Thank you, Father God, for Samana, his wife and children also, Father God. Thank you for his good heart, his kind heart towards us, my Father God, his loving care and his friendship towards us, my Father God. Lord, we pray for him, Lord God, that you would give him more prosperity and increase his spirituality, oh my Father God. Bless him, oh Father God, in abundance, oh Father God. Protect him and wherever he goes also, Father God. Give him all his heart's desires, my Father God. Answer all his prayers, my Father God. Heal him of any kind of weaknesses or sicknesses that he's having also, Father God. Lord, we pray that you would ease his burdens, oh Father God, and give him the best, that is best choices and the best things from heaven for him, Father. We also pray for Brother Satish, who's with us, oh Father God. We pray that your good hand would be upon him. Be with his family members, his sister, his brother, his mother also, Father God. I pray for them, oh Lord God, that they also will come to know Jesus one day and they also will be saved, oh Father God. We want to praise you for everyone who's present here this evening, this afternoon, God. We want to thank you. We want to bless you, Father God. Lord, once again, we give you the glory and honor, Father God. Lord, we give you the grace, Father God. Thank you for blessing us once again this afternoon. We praise you, we bless you. We ask all of this in the matchless name of Jesus Christ our Lord. Amen, amen, amen. మీ అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. చక్కని ఆరాధన జరిగించాం.
దేవునికి స్తోత్రం.